ఈరోజు మన హైందవ ధర్మానికి సంబంధించి భజన వ్యవస్థకు సంబంధించి అందరికీ మేలు కావాలనే ప్రయత్నంతో చక్కటి ఆలోచనతో ధర్మ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అందరి సహకారము, అందరి యొక్క మనస్ఫూర్తిగా ఈ మందిరం అభివృద్ధి కావాలా. ఎక్కడెక్కడో ఆయా మూలలకుండే గుళ్ళు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతున్నాయి. అనాది నుంచి, అంటే నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న గుడి ఇది. ఇక్కడే నేను చదువుకొని ఇక్కడే డిగ్రీ పట్టా తీసుకున్నాను. ఈ కట్టకే కొంచెం చదువుకున్నాను, ఇక్కడే డిగ్రీ పట్టా కూడా తీసుకున్నాను. కాబట్టి ఎంతో ఏళ్ల తరపున ఉన్నటువంటి ఈ దేవాలయం కూడా పెద్దల సమక్షంలో, పెద్దల సహకారంతో, గురువుల ఆశీర్వాదంతో ఈ దేవాలయం కూడా అభివృద్ధి కావాలి. ఈ దేవాలయాలకు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కొక్క దేవాలయం దగ్గర లక్షల రూపాయల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెప్పించి కొన్ని దేవాలయాలకు ఇప్పించేటువంటి పెద్దలు అక్కడ నిలబడి ఆయన ఏమీ తెలియనట్లు మౌనంగా ఉంటారు. కానీ లక్షల రూపాయలను దేవాలయాలకు తిరుపతి నుంచి విరాళాలు తెప్పించినటువంటి మహానుభావుడు. కాబట్టి నిండుకుండా తునకదని చెప్పడానికి అలాంటి వాళ్ళే తార్కాణం. వీళ్ళు ఎన్ని సేవలు చేసినారో ఎక్కడా బయటపడరు, మౌనంగా మునులాగా ఉన్నారు, ఎక్కడా బయటపడలేదు. ఎన్ని సేవలు వాళ్ళు చేసుకున్నారో అటువంటి మహనీయులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మేము కూడా ఇక్కడే కూర్చొని చదివి ఇక్కడి నుంచే బయటపోయినాం. కాబట్టి మీ అందరూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు దండనీరులో ఆంజనేయ స్వామి దేవస్థానానికి అనుబంధంగా భవిష్యత్తులో ధర్మ ప్రచారం జరగాల. ప్రతి హిందూకి, ఒక హిందువుగా మనం ఈ భూమిపైన పుట్టామంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పుణ్యం చేస్తే మాత్రం. అయితే ఈరోజు రాజకీయ నాయకులు కానీ మనకు చదువుల్లో హిందుత్వం గొప్పతనం చెప్పకుండా ఉండడం వల్ల కానీ మనం నిరాశగా చాలా వెనకబడినట్టు కనబడుతుంది. అయితే ఈరోజు ప్రపంచం అంతా హిందుత్వం గొప్పతనం తెలుసుకుంటుంది, కానీ హిందువుగా పుట్టిన మన గొప్పతనం ఇంకా తెలుసుకోవటం లేదు. అయితే ఈరోజు ఒక అవకాశము, ఇక్కడ భజన మందిరము నిర్మాణం చేయడం అంటే హిందుత్వం యొక్క అపూర్వ జ్ఞానాన్ని ఇక్కడ ఉండే ప్రాంతంలో కూడా మనం తెలియజెప్పాలి. ఈరోజు ప్రపంచంలో 200 దేశాల్లో హిందువులు ఉండడానికి, హిందూ పండుగలు చేసుకోవడానికి, హిందూ పేర్లు పెట్టుకోవడానికి ఒక అధికారం ఉండేది కేవలం భారతదేశం. మిగిలినవన్నీ తక్కువ దేశాలు లేకపోతే క్రైస్తవ దేశాలు అయిపోయాయి. దురదృష్టవశాత్తు ఇక్కడ కూడా వాళ్ళు హిందువుల్ని మతం మార్చి ఈ దేశాన్ని కూడా వాళ్ళ మతం కాబట్టి రామచంద్రమూర్తి యొక్క దూత శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం అన్నగారు సహకారం, అలాగే మన ఇంటి సహకారం, అందరి సహకారం తీసుకొని ఇక్కడ ధ్యానం, అలాగే భక్తులకు భజన చేసుకోవడానికి ఈ విధాలుగా హిందూ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా మంచి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ ఉండే హిందువులందరూ కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, మాకేం పట్టిందనే నిర్లక్ష్యంతో ఉండకోకుండా ప్రతి ఒక్క హిందూ అందరూ కూడా ఒక్కొక్క చేయి వేస్తే చిన్న కార్యక్రమం నుంచి మహాకార్యం కూడా సాధించవచ్చు. అదే మనకు రామచంద్రమూర్తి కూతులతో కూడా వారధి కట్టించాడు సముద్రం మీద. కాబట్టి మనం కూడా అందరూ ఒక్కొక్క చేయి వేస్తే ఈ చిన్న కార్యక్రమాలు కాదు, గొప్ప కార్యక్రమం కూడా చేయొచ్చు. కాబట్టి ప్రతి హిందువు కూడా ఎక్కడో ఏరియా మనకు సంబంధం లేదనే భేదభావాలు లేకుండా పార్టీలకు అతీతంగా